ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ గోయింగ్ బై ద ట్రైలర్ దిస్ సౌండ్స్ లైక్ మోర్ కొంచెం సీరియస్ మెగాస్టార్ చిరంజీవి గారు ఛాలెంజ్ సినిమా తరహాలో ఏదో అలా అంతా క్రియేట్ చేశారు. సో డూ థింక్ అంటే యాక్సెప్టింగ్ ఆఫ్ ద ఆడియన్స్ అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది, బట్ కానీ బిఫోర్ దట్ సినిమా ల్యాండ్ అవడానికే కంటెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఒక కంటెంట్తో వస్తే అభినవ్ ల్యాండింగ్ ఎలా ఉంటుంది? డూ యూ థింక్ ఇట్స్ నాట్ ఎ రిస్క్? లేదు సార్, అస్సలు దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ రిస్క్. ఎందుకంటే నేను చెప్పా కదా, ఇన్ మై మైండ్ నేను భయపడుకుంటూ ఈ సినిమాని అప్రోచ్ అయ్యి ఉంటే అది సినిమాలో తెలుస్తుంది, ఆడియన్సెస్కి తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చాలా బాగుంది. కథనే బాగున్న తర్వాత అందులో ఏ యాక్టర్నైనా పెట్టచ్చు. అది హీ వాంటెడ్ మీ ఇన్ ద ఫిలిం. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకోటి నేను బేసిక్గా ఐఎమ్ స్టేజ్ యాక్టర్. నాకు స్టేజ్ మీద మాకు హీరో ఫ్రెండ్, విలన్ ఇట్లాంటి స్టీరియోటిపికల్ క్యారెక్టర్స్ ఏమి ఉండవు. నేను హీరోగా చేసా స్టేజ్ మీద, 1 minute క్యారెక్టర్స్ చేసా, 5 minute క్యారెక్టర్స్ చేసా. I only know how to approach a character and what to give. అది మా డైరెక్టర్కి నచ్చడం ఫస్ట్ ఇంపార్టెంట్ నాకు సెట్ మీద ఉన్నప్పుడు. ఎందుకంటే ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఈ నగరానికి ఏమైంది కదా, కౌశిక్ ఫస్ట్ నేను వేయలేదు కదా, పెళ్లి చూపులో ప్రియదర్శి వేసాడు కదా. అప్పుడు నాకు ఇదే డౌట్ వచ్చింది, నేను ఇప్పుడు ఈ కౌశిక్ లేదు, అది 100 రోజులు ఆడింది మరి పెళ్లి చూపులు. అది పెద్ద పాపులర్ క్యారెక్టర్, నేను ఇప్పుడు వేయడం అవసరమా ఇది అని నాకు అట్లాంటి డౌట్ వస్తే నేను తరుణ్కి వెళ్ళి చెప్పుకున్నా, నేను ఇంకా వేరే ఏదైనా క్యారెక్టర్ వేస్తా కదా, ఇదెందుకు అని. బట్ అప్పటికే రిహర్సల్స్లో చూశాడు కాబట్టి తరుణ్ వాజ్ లైక్, నో యూఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్, నువ్వు అని ఆలోచించకు ఇది అన్నాడు. నేను అనుకున్నా దట్ ఈస్ ఆల్ ఐ హ్యావ్ టు డూ. సెట్ మీద ఉన్నంత వరకు ఒక్కొక్క ఆడియన్స్ మెంబర్ని అయితే మీరు వెళ్ళి అడగలేరు ఇది చేసింది బాగుందా అని. విజన్ డైరెక్టర్ది, ఆయనకు సెట్ మీద నేను చేసింది నచ్చిందంటే నా పని అయిపోయింది. ఇంకా మిగతా ఇది అంతా స్టోరీని చూస్తారు, బీజిఎం, మ్యూజిక్ అదంతా ఒక ప్యాకేజ్కి వస్తుంది. కాబట్టి నేను ఈ సినిమా ఎస్పెషల్లీ రిస్క్ అనుకోలేదు, ఎందుకంటే దీని స్టోరీ చాలా బాగుంది. అండ్ ఐ ఫీల్ బిలీవ్ అని అనొచ్చో నాకు తెలియదు కానీ, బట్ ఐ థింక్ ఐ క్యాన్ డూ అ గుడ్ నెంబర్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. దిస్ ఇస్ వాట్ ఐ థింక్ ఇన్ మై బెడ్రూమ్, మా ఇంట్లో కూర్చొని ఆలోచించేది. బట్ బయటకు వచ్చినప్పుడు నాకు ఒక క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది అంటే నేను ఆ క్యారెక్టర్నే చూస్తా. ఐ జస్ట్ బ్లైండ్లీ గో. దేర్ ఇస్ నో సినిమాలే రిస్క్ అన్నా, ఇంకా మళ్ళీ సినిమాలో క్యారెక్టర్ వేసేది రిస్కా, అంత ఓవర్ థింకింగ్ నా వల్ల కాదు. ఓకే అండి, కంగ్రాట్స్ డైరెక్టర్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు. అంటే మీరు సెట్ బాయ్గా ఉన్నప్పుడు అసోసియేట్గా డైరెక్టర్గా ఉన్న వల్ల ఇంకా డైరెక్టర్ అవ్వలేదు, మీరు సెట్ బాయ్ నుంచి డైరెక్టర్ అయ్యారంటే యూ మస్ట్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. అంటే నిజంగా ఈ సినిమా కంటెంట్కిను ఆ మస్తు షేడ్స్ ఉన్నారనే టైటిల్కి రెలవెన్స్ ఉందా, లేకపోతే అభినవ్ గోమటం హీరో కాబట్టి ఆయన డైలాగ్ని తీసుకున్న టైటిల్గా పెట్టేస్తారా ఒక క్రేజ్ కోసం? లేదండి, ఖచ్చితంగా రిలేట్ ఉందండి. దీంట్లో ఒక షేడ్స్ ఉంటాయి. ఇప్పటిదాకా ఒక కామెడీ చేయటం, ఎస్పెషల్లీ ఈ నగరానికి ఏమన్నా ఆయన కామెడీ చేయలేదు, ఆయన మాట్లాడిన విధానం మన కామెడీ తెచ్చింది. కానీ ఎస్పెషల్లీ సినిమాలో తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదేనండి. మిగతా వాళ్ళలాగా ఇంత ముందులాగా మన పాత వాళ్ళు పెద్దవాళ్ళు చేసినట్లు పడి కామెడీ చేయలేదు. ఆయన మాట్లాడే విధానం మనకు ఫన్నీ అనిపించి నవ్వేశాము. సో ఏ క్యారెక్టర్ చేయొచ్చు అనిపించింది, అది తీసుకున్నాము. సో ఈ కథలో కూడా చాలా షేడ్స్ ఉన్నాయండి. ఒక యాప్ట్ అనుకున్నాం. యాక్చువల్గా మీరు అనుకున్న డౌటే మాకు ఫస్ట్లో వచ్చింది టైటిల్ అనుకున్నప్పుడు. బట్ లేదు, కాస్త అందరికీ నోటెడ్ పేరు, దాంతో కథ కూడా బాగా సెట్ అవుతుందని చెప్పేసి పెట్టాం. కానీ ఎస్పెషల్లీ అభినవ్ ఉన్నాడనేది పెట్టలేదండి. సార్ సారీ, బట్ ఈ కథలో ఏంటంటే చాలా ఉడిదుడుగులు ఉంటాయి నా క్యారెక్టర్కి. సో చాలా దెర్ ఇస్ కామెడీ కూడా ఉంది, దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ సాడ్నెస్, దెర్ ఇస్ హేట్, దెర్ ఇస్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. కాబట్టి కూడా ఓకే మస్ట్ షేడ్స్ ఉన్నారా అని మా కో డైరెక్టర్ గారు వెన్ హీ సజెస్టెడ్ వీ ఆల్ యాక్చువల్లీ థాట్ ఓకే ఇది బాగుంది కదా, ఇది పెట్టచ్చు ఇది అని. కూల్ అండి, కంగ్రాచులేషన్స్. ప్రొడ్యూసర్ గారు, యూజువల్గా ఏంటంటే యాడ్ ఫిల్మ్ మేకర్స్ ఇండియా వైడ్గా తీసుకుంటే యాడ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరు ఫీచర్ ఫిల్మ్స్ తీసిన సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు 30 secondsలో స్టోరీ చెప్పడం అలవాటు అవుతుంది కాబట్టి 2 hours స్టోరీ చెప్పాలని చాలా టఫ్ అనమాట. చాలా రేర్ కేసెస్. ఆర్బల్కి ఒకళ్ళు, రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా కొంతమంది సక్సీడ్ అయ్యారు. మిగిలిన అన్ని చోట్ల యాడ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ సినిమాలు తీయడంలో విఫలమయ్యారు. సో మీకు అంటే మీ డైరెక్టర్ తిరుగు గారు వాట్ కాన్ఫిడెన్స్ ఈ గేవ్ యూ? అంటే 2 hours సినిమా మీతో యాడ్స్ చేశారు కదా ఆల్రెడీ, 2 hours సినిమా చేయడానికి ఎట్లా నమ్మారు మీరు? అంటే ఏం స్టోరీ అందరూ బాగుందంటారు బేసికల్గా, స్టోరీ కాకుండా మస్ట్ సీ సంథింగ్ కదా, ఇతను 2 hours సినిమా తీస్తాడని నమ్మడానికి. వాట్ ఈస్ దట్ యువర్ సీన్ ఇన్ హిమ్? ఆయన ఫస్ట్ అసోసియేట్ డైరెక్టర్గా చేశాడండి ఫ్యూ మూవీస్. మనసుకు నచ్చింది అండ్ నా నువ్వే. సో ఎండ్ ఆఫ్ ది గోల్ మాది అదే అండి, సినిమానే. సో ఈ యాడ్స్ అనేది
నేను స్టార్ట్ చేశాను, ట్రావెల్ అవుతూ వస్తున్నామండి. ఎండ్ మాకు అదే. సో దానివల్ల నేను ఆయన చెప్పే మధ్య